హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈ రోజుకి వీడియోలో మరో మంచి ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ గురించి అయితే చెప్పడానికి మీ ముందుగా అయితే వచ్చేసాను. కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. దానివల్ల మీకు ఏంటంటే నేను ఏదైతే కంటెంట్ చెప్తానో మీకు క్లియర్ కట్గా అర్థమవుతాయండి. ఓకేనా? స్కిప్ చేయడం వల్ల మీకు ఏది అర్థం కాదు. ఓకే, అండ్ ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. సో ఈరోజు మనం ఫస్ట్ అయితే కాకినాడ లొకేషన్ నుంచి అప్డేట్స్ ఏమేమి వచ్చాయి, ఏమేమి కంపెనీస్ అనేవి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ కంపెనీ వచ్చి మనకి బ్లింకిట్ అండి. ఈ బ్లింకిట్ కంపెనీ నుంచి మనకి పిక్కర్ అండ్ ప్యాకర్కి సంబంధించి జాబ్ పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ మేల్ కేటగిరీస్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉందన్నమాట. మరి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే కనుక 10th ఇంటర్ ఉంటే సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ ఉన్నా పర్లేదన్నమాట. అండ్ మీకు ఇన్సెంటివ్స్ అండ్ అలాగే ఓటీస్ కూడా అవైలబిలిటీ అయితే మనకి ఈ యొక్క బ్లింకిట్ కంపెనీ వాళ్ళు అయితే కల్పిస్తున్నారు. అండ్ అలాగే మీకు వీక్లీ 1 వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మరి మీకు శాలరీ ఎంత ఉంటుంది ఏంటి అంటే కనుక 15K నుంచి 15,000 నుంచి 17,000 వరకు ఉంటుంది అనమాట. 15K నుంచి 17K అనమాట. దానికి ఇది లొకేషన్ ఎక్కడ అంటే కాకినాడ సర్పవరం అండి. ఓకేనా? కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, లేదా స్క్రీన్ పైన యాడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకే, నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి టీవీఎస్ మోటార్ కంపెనీ నుంచి మనకి మల్టిపుల్ జాబ్ రోల్స్ అండి 8 వరకు ఉన్నాయి. మనకి మల్టిపుల్ జాబ్ రోల్స్ అయితే వీళ్ళు మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క టీవీఎస్ మోటార్స్ వాళ్ళు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మరి ఈ జాబ్స్ చూసుకున్నట్లయితే హెల్పర్కి సంబంధించి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఏవైతే ఇప్పుడు జాబ్ అప్డేట్స్ జాబ్ రోల్స్ మెన్షన్ చేస్తున్నానో ఈ టీవీఎస్ మోటార్స్కి సంబంధించి వీళ్ళు మనకి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క శాలరీ అయితే వీళ్ళు మెన్షన్ చేశారండి. అందరికీ ఒక్కొక్క శాలరీ అయితే ఉండదన్నమాట, డిఫరెంట్ శాలరీస్ అయితే ఉంటాయి. సో హెల్పర్కి అయితే మీకు పోస్ట్ వచ్చేసి హెల్పర్ అనమాట. దీనికి సంబంధించి మీకు శాలరీ 16,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. స్టోర్ కీపర్కి అయితే 18,000 నుంచి 24,000 వరకు ఉంటుంది. అంటే స్టోర్ ఇన్ఛార్జ్కి అయితే మనకి 22,000 నుంచి 28,000 వరకు మీకు ఇస్తున్నారండి కంపెనీ వాళ్ళు. అండ్ సూపర్వైజర్ పోస్ట్కి అయితే 20,000 నుంచి 24,000. కంప్యూటర్ ఆపరేటర్ కింద 22 నుంచి 26,000. చెకింగ్ సూపర్వైజర్కి 22K నుంచి 26K. మెకానికల్ అండ్ టెక్నికల్ ఫీల్డ్కి సంబంధించి యొక్క జాబ్ పోస్ట్కి అయితే మనకి 22K నుంచి 28K అనమాట. అండ్ అలాగే సేల్స్ ఎగ్జిక్యూటివ్కి అండ్ అలాగే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కూడా మనకి 24K నుంచి 34K వరకు మీకు శాలరీ అనేది ఇస్తున్నారండి ఈ యొక్క టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు. ఓకేనా? మీకు 8 అవర్స్ డ్యూటీ అయితే ఉంటుంది. మీకు ఫెసిలిటీస్ ఏమున్నాయి ఈ కంపెనీ నుంచి అంటే కనుక మనకి ఫుడ్ అండ్ రూమ్ అండ్ ఈఎస్ఐ, మెడికల్ ఇన్సూరెన్స్, బోనస్, వీక్ ఆఫ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట ఈ కంపెనీ నుంచి. మీకు ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. అండ్ మీ జెండర్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ బోత్ ఎలిజిబిలిటీ అయితే ఉంది. మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 48 ఇయర్స్ లోపే ఉండాలి. మీకు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఉంటుందండి. అండ్ మీకు ఇది లొకేషన్ ఎక్కడ అంటే కాకినాడ రేచర్లపేట అనమాట. కాకినాడ రేచర్లపేట. బట్ దీనికి సంబంధించి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మనకు మెన్షన్ చేయలేదండి. ఓకేనా? ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటారో వాళ్ళు అయితే డైరెక్ట్గానే మీరు కంపెనీ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. రేచర్లపేట కాకినాడలో మీకు టీవీఎస్ మోటార్ అనేటువంటి కంపెనీ క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది మీకు. ఆ యొక్క గూగుల్ మ్యాప్స్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. ఎవరైతే అడుగుతారో కామెంట్ సెక్షన్లో వాళ్ళకి మాత్రమే నేను డైరెక్ట్గా DM చేస్తాను. ఓకేనా? సో నేను ఎందుకు కాంటాక్ట్ నెంబర్స్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టడానికి కొంచెం ఎందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతుందంటే నాకు ఆ కంపెనీ వాళ్ళు కాల్ చేసి టైం పాస్ కాల్ చేస్తున్నానని చెప్పేసి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. నేను చాలా అప్డేట్స్ అడుగుతున్నా కూడా వాళ్ళు నా మీద సీరియస్ అవుతున్నారు. ఎందుకంటే ఇందులో చాలామంది సీరియస్గా తీసిన వాళ్ళే కంటే మనకి టైం పాస్కి వీళ్ళు కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. అందుకు మేము అప్డేట్స్ అయితే షేర్ చేయమని చెప్పేసి. జాబ్ చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ కింద మనకి ఓన్లీ ఫ్రెషర్స్ని మాత్రమే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. శాలరీ మీకు 12K అయితే ఉంటుంది. లొకేషన్ సూర్యారావుపేట కాకినాడ. వీళ్ళు అయితే నాకు డీటెయిల్స్ అని చెప్పారు కానీ కాంటాక్ట్ నెంబర్ మాత్రం మెన్షన్ చేయను అని చెప్పేసి అన్నారండి. ఎందుకు అంటే రీజన్ అయితే చెప్పారు. ఓకేనా? వాళ్ళకి కాకినాడ లొకేషన్ అంటే సూర్యారావుపేట. సో లొకేషన్కి రండి అని చెప్పేసి మెన్షన్ చేశారు కానీ ఎటువంటి అడ్రస్ కానీ ఏది మెన్షన్ చేయలేదన్నమాట. ఈ అప్డేట్ నేను మీతో షేర్ చేయకూడదు, కానీ ఎందుకు షేర్ చేస్తున్నానంటే మీకు తెలియాలి కదండి. ఓన్లీ జస్ట్ అప్డేట్స్ వచ్చి షేర్ చేసి వీడియో కంప్లీట్ చేస్తాను అనేది అనుకుంటారు. దీని వెనకాల మన అప్డేట్స్ తీసుకురావడానికి ఎంతమందితో మాట్లాడాలి ఇవన్నీ కూడా తెలియదు కదా మీలో కొంతమందికి. సో అందుకనే ఈ అప్డేట్ నాకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఇచ్చారని మీకు తెలియాలని నేను ఇప్పుడు ఈ అప్డేట్ గురించి అయితే మీతో షేర్ చేశాను. ఓకే, అండ్ నెక్స్ట్ జాబ్ చూసుకున్నట్లయితే మనకి టెలికాలర్స్ అండ్ అలాగే మెయిల్ మార్కెటింగ్ సైడ్ అండ్
మేల్ టెలికాలర్స్ కూడా అవైలబిలిటీ ఉంది అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇదైతే మనకి కాకినాడ భానుగుడి అండి. దీనికైతే కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తే ఫస్ట్ అయితే ఏమైనా చెప్పారంటే ఇట్లా మీకు టెలికాలర్ జాబ్ అయితే ఉంటుంది అనమాట. 10K శాలరీ ఉంటుందండి. ఓకేనా. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. దీనికి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను ఇవ్వదలుచుకోలేదు. ఎవరైతే సీరియస్గా కామెంట్ సెక్షన్లో అడుగుతారో సో వాళ్ళకి మాత్రమే నేను డైరెక్ట్గా డిఎం చేస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ జాబ్ చూసుకున్నట్లయితే మనకి ఫుడ్ డెలివరీ బాయ్స్ కింద మనకి జొమాటో నుంచి మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. మీకు 30K నుంచి 40K వరకు 50K వరకు పర్ మంత్ అయితే ఎర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మీకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అంటే పార్ట్ టైమ్గా స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారంటే కనుక అబ్బాయిలో పార్ట్ టైం జాబ్స్ కింద కూడా మీరు దీన్ని అయితే ఎంచుకోవచ్చు. ఓకేనా. మీకు ఫ్రీ టైంలోనే మీరు ఈ యొక్క జాబ్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. మీకు వీక్లీ పేమెంట్స్ ఉంటాయండి పర్ మంత్. మంత్లీ పేమెంట్స్ కాకుండా వీక్లీ పేమెంట్స్ అయితే ఇస్తారు. మీకు ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. మీకు డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అంటే కనుక ఏం తీసుకెళ్ళాలి అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఆర్సీ అయితే ఉండాలి. బైక్ మ్యాండేటరీగా ఉండాలి ఎందుకంటే ఇది డెలివరీ బాయ్స్ కదా. అండ్ మీకు లొకేషన్ వచ్చేసి కన్నయ్య కాపు నగర్ కాకినాడ. కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి జ్యోతి మేడం గారు. సో మేడం నెంబర్ అయితే ఎవరైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారో వాళ్ళకైతే డైరెక్ట్గా డిఎం చేస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి స్నేహ కన్సల్టెన్సీ అండ్ మైండ్ థెరపీ సెంటర్ వాళ్ళు రిసెప్షనిస్ట్ పోస్ట్కి అయితే మనకి వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఎలిజిబిలిటీ ఇంటర్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే. అండ్ బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు అప్లై చేసుకోవచ్చు. జనరల్ వచ్చేసి ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ ఎలిజిబిలిటీ ఉంది. మీకు శాలరీ దీనికి సంబంధించి 14K అయితే ఇస్తున్నారండి. లొకేషన్ నెల్లూరు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి శ్రీ గణేష ట్రేడర్స్ నుంచి మనకి హెల్పర్ అండ్ అలాగే కార్ డ్రైవర్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారు. కార్ డ్రైవర్కి సంబంధించి మీకు 17K శాలరీ అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ మాత్రం 5 years ఉండాలండి. బోత్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ అయినా పర్లేదు హెల్పర్కి అయితే. బట్ కార్ డ్రైవర్కి అయితే ఓన్లీ మేల్ కేటగిరీస్. మీకు శాలరీ 12K నుంచి 15K వరకు ఉంటుంది. లొకేషన్ నెల్లూరు. కార్ డ్రైవర్కి అయితే 17K ఉంటుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ అని స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి శ్రీ సురేష్ కృష్ణ ట్రేడర్స్ నుంచి మనకి ప్యాకింగ్ స్టాఫ్ కింద మనకి జాబ్ అయితే ఇస్తున్నారు. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు జెండర్ వచ్చేసి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ ఆర్ ఎలిజిబిలిటీ అనమాట. మీకు లొకేషన్ ఇది నెల్లూరు అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన యాడ్ చేస్తుంది. దీనికైతే ఎటువంటి శాలరీ అయితే మాకు మెన్షన్ చేయలేదు. మీరు కాంటాక్ట్ అవుతారు కాబట్టి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ఎస్వీఆర్ ఎలక్ట్రికల్స్లో మనకి అకౌంటెంట్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారు. మీకు ఎలిజిబిలిటీ ఎనీ యూజీ డిగ్రీ ఎనీ డిగ్రీ అయితే చేసి ఉండాలి. మీకు బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు అప్లై చేసుకోవచ్చు. జెండర్ మీకు ఫీమేల్ కేటగిరీస్ మాత్రం ఎలిజిబిలిటీ ఉంది. శాలరీ మీకు 10K నుంచి 12K వరకు ఉంటుంది. లొకేషన్ నెల్లూరు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మెటెక్స్ ఎలివేటర్స్ నుంచి మనకి హెల్పర్ కింద మీకు బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్కి జాబ్ అయితే ఇస్తున్నారండి. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు అప్లై చేసుకోవచ్చు. మీకు శాలరీ 10K నుంచి 15K వరకు ఉంటుంది. లొకేషన్ నెల్లూరు. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మనకి 2 కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేశారు కాబట్టి 2 కాంటాక్ట్ నెంబర్స్ స్క్రీన్ పైన ఇస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి శ్రీరామ మిల్ స్టోర్స్ నుంచి మనకి వ్యాన్ డ్రైవర్ కమ్ డెలివరీ కింద మనకి జాబ్ అయితే ఇస్తున్నారు. ఎక్స్పీరియన్స్ 1 year అయితే ఉండాలి. హెవీ లైసెన్స్ కూడా ఉండాలి. మీకు జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీ. శాలరీ 17K 17,000 ఇస్తున్నారండి. లొకేషన్ రాజమండ్రి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. నెక్స్ట్ జాబ్ చూసుకున్నట్లయితే మనకి టెలికాలర్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారండి. ఫీమేల్ కేటగిరీస్కి అనమాట ఈ అప్డేట్ అయితే. అండ్ మీకు టార్గెట్ బేస్డే ఉంటుంది ఈ అప్డేట్ అయితే. ఓకేనా. మీకు లొకేషన్ భాస్కర్ నగర్, CTRI రోడ్, రాజమండ్రి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన యాడ్ చేస్తారు. సో ఈరోజు అప్డేట్స్ అయితే ఇవ్వండి. సో చాలామందిని అడిగాను కానీ ఈరోజు ఎందుకు మనకి ఇంత తక్కువ అప్డేట్స్ వచ్చాయనేది రీజన్ అయితే మీకు వీడియో మధ్యలోనే చెప్పేసాను కదండి. ఎవరు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే షేర్ చేయలేదు. కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేయకుండా మీతో అప్డేట్స్ షేర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. మీరు ఎక్కడికైనా వెళ్తారు, ఎలానే అప్లై చేస్తారు చెప్పండి. సో అందుకనమాట నెక్స్ట్ వీడియోలో అన్నీ కూడా ఇంకా రేపటి నుంచి వీడియోస్లో అన్నీ ఎవరైతే కామెంట్ సెక్షన్లో డిఎం చేస్తే వాళ్ళకి మాత్రమే నేను డైరెక్ట్గా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే యాడ్ చేస్తానండి. ఓకేనా. సో ఐ హోప్ దిస్. మన ఛానల్ ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మన ఛానల్ బయోలోకి వెళ్ళి కంటెంట్ ఏమైనా తెలుసుకోండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.